సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో సభ నిర్వహిస్తున్న చంద్రబాబుకి జగన్ ఒక చిత్రమైన సవాల్ విసిరారు. సూపర్ 6 హామీల అమలు సంగతి ఏంటి? నిరుద్యోగ భృతి ఇచ్చారా? లేదంటే గనక మీరు చెప్తున్నట్టుగా ఏడాదికి 4 లక్షల ఉద్యోగాలు ఇచ్చారా? మహిళలకి 1500 నెలకి ఇస్తామన్నారు కదా, అది ఎంతవరకు వచ్చింది? లాంటి ప్రశ్నలు అడగడం కాకుండా 6 క్వశ్చన్స్ వేసి వీటికి సమాధానం చెప్పగలరా అని జగన్ అడగటం చాలా ఇంట్రెస్టింగ్ గా కనబడుతోంది. అన్నట్టు ఇంకో విషయం, మామూలుగా ఎక్కడన్నా ఒక రాజకీయ నాయకుడు మాట్లాడితే ప్రత్యర్థి కౌంటర్ వేస్తారు కదా, కానీ జగన్ మాత్రం చంద్రబాబు ప్రసంగం కంటే ముందే ఈ క్వశ్చన్స్ లేవనెత్తడం వ్యూహాత్మకంగా కనబడుతోంది. అంటే మీ దగ్గర సమాధానం ఉంటే చెప్పండి అని అడుగుతున్నట్టుగా ఉంది జగన్ ధోరణి. ఇంతకీ జగన్ క్వశ్చన్స్ ఏంటి? చంద్రబాబు దగ్గర సమాధానం ఉంటుంది అని ఎక్స్పెక్ట్ చేయొచ్చా? దిస్ ఈజ్ కీ టాక్స్. సూపర్ 6 పేరుతో ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ అద్భుతంగా అమలు చేసేశాము అని చంద్రబాబు చెప్పడమే కాదు, కూటమి పార్టీలతో కలిసి తొలిసారిగా ఈ 15 నెలల్లో ఫస్ట్ టైం సభ కూడా నిర్వహిస్తూ ఉన్నారు. ఇలాంటి టైంలో జగన్ వైపు నుంచి ఒక 6 క్వశ్చన్స్ వచ్చినాయి. ఒక 6 క్వశ్చన్స్. ఇవన్నీ జనంలో నలుగుతూ ఉన్న టాపిక్స్, ఆ తర్వాత భిన్నాభిప్రాయాలు వినిపిస్తూ కొద్ది గొప్ప మీడియాలో కూడా సర్క్యులేట్ అవుతున్న విషయాలు ఇవన్నీ. అవేంటంటే, ఒకటి లిక్కర్ మాఫియా. లిక్కర్ మాఫియా పేరుతో రోజు టీడీపీ మీడియాలో రకరకాల వార్తా కథనాలు చూస్తూ ఉంటాం. అయితే జగన్ అంటున్నది ఏంటంటే, ఇప్పుడు నడుస్తున్న లిక్కర్ షాపులన్నీ ఎవరి అధీనంలో నడుస్తున్నాయి, ఆ సిండికేట్ కి కారణం ఎవరు అని క్వశ్చన్ చేయడమే కాదు, బెల్ట్ షాపులు అసంఖ్యాకంగా ఎందుకు పెరిగాయి, అమ్మకాలు ఈ స్థాయిలో ఎందుకు చేస్తూ ఉన్నారు, బడ్జెట్ లో 10వ వంతు ఆదాయం లిక్కర్ నుంచే తీసుకుంటాము అని బాహాటంగా ఎలా ప్రకటించగలుగుతున్నారు, రాష్ట్రాన్ని మధ్యాంధ్రప్రదేశ్ చేయదలుచుకున్నారా, దీనికి మీ సమాధానం ఏంటి అనేది జగన్ అడుగుతున్న ప్రశ్నల్లో ఒకటి. లిక్కర్ మాఫియా రాష్ట్ర వ్యాప్తంగా కంటికి కనిపిస్తా ఉన్నట్టుగా నడిపిస్తా ఉన్నారు. ప్రతి గ్రామంలోనూ బెల్ట్ షాపులు కనిపిస్తా ఉన్నాయి. అవన్నీ ఇల్లీగల్ బెల్ట్ షాపులు. ఎక్కడైనా కూడా ఆ బెల్ట్ షాపులలో ఎంఆర్పి కన్నా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. చూసారుగా. ఇక రెండోది ఇసుకకి సంబంధించి, ఇసుక ఉచితంగా అందరికీ సరఫరా చేస్తున్నామని చెప్తున్నారు కానీ కాస్ట్లీ అయిపోయింది. టౌన్ల దగ్గర నుంచి పల్లెల వరకు ప్రతి చోట ప్రతి ఒక్కరూ భారీ స్థాయిలో జేబుకి చిల్లు పెట్టే పరిస్థితి ఎందుకు వచ్చింది అంటూ జగన్ వేస్తున్న ప్రశ్న మరొకటి. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయం ఎక్కడెక్కడ పడిపోతా ఉంది అంటే, ఉచితం పేరిట ఇసుకను దోచేస్తున్నారు. మా హయాంలో సంవత్సరానికి 750 కోట్లు రాష్ట్ర ఖజానాకు ఆదాయం వచ్చింది. ఈ రోజు రాష్ట్ర ఖజానాకు 0 రూపాయి రావడంలో ఆదాయం, రేటు మాత్రం మా హయాం కన్నా డబుల్ రేటుకి అమ్ముతాం. ఇక నెక్స్ట్, అమరావతి పేరుతో భారీ స్థాయిలో ప్రచారం అయితే చేస్తూ ఉన్నారు. అయితే నిర్మాణాల ఖర్చు ఎందుకని ఆ స్థాయిలో ఉంది? 16-17 వేలు ఎస్ఎఫ్టీ అంటూ ఎస్కలేషన్స్ ఎందుకు జరిగాయి అనేది జగన్ వేస్తున్న మరో ఇంపార్టెంట్ క్వశ్చన్. అమరావతి పేరు మీద నిర్మాణాలు స్క్వేర్ ఫుట్ 10,000. బెంగళూరు, హైదరాబాద్, చెన్నై లాంటి ప్లేసుల్లో కూడా 4,500 రూపాయలు కడితే బ్రహ్మాండమైన 5 స్టార్ ఫ్లాట్ కట్టొచ్చు. ఈ రోజు నువ్వు అమరావతిలోని కాస్ట్ ఆఫ్ కన్స్ట్రక్షన్ స్క్వేర్ ఫీట్ 10,000. లెఫ్ట్ రైట్ సెంటర్ దోచేస్తా ఉన్నారు. రాష్ట్రానికి సంబంధించిన ఆదాయాలు తగ్గుతా ఉన్నాయి, నీకు నీ మాఫియాకు ఆదాయాలు పెరుగుతా ఉన్నాయి. వీటితో పాటు ఎన్నికల ముందు రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని, లక్షల కోట్ల అప్పులు జరిగిపోతున్నాయి అని చెప్పారు కదా. మరి ఈ 15 నెలల్లో ఏకంగా 190,000 కోట్లు అప్పులు చేసేశారు అని కూడా జగన్ అనడమే కాదు, దానికి సమాధానం చెప్పండి, మేము నిరూపించగలం ఈ 190,000 అప్పులు చేశారు అని కూడా జగన్ ఓపెన్ ఛాలెంజ్ చేస్తూ ఉన్నారు. మేము చేసిన 5 సంవత్సరాలలో మేము 3,32,671 కోట్ల అప్పు చేస్తే, ఇప్పుడు తన పాలనలో చేసిన అప్పు 191,361 కోట్లు. అంటే మేము 5 ఏళ్లలో చేసిన అప్పుకు 57.5% అప్పులు ఈ 16-17 నెలల్లో చేసేసాం. నేను అడుగుతా ఉన్నా, మరి ఈ డబ్బులన్నీ ఎవరి జోబీలోకి పోతాం? ఎస్, ఇలా కేటగారికల్ గా
ఒక 6 అంశాలు ప్రస్తావించడమే కాదు, వీటి మీద మీ నుంచి సమాధానాలు ప్రజలు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. సూపర్ 6 సూపర్ హిట్ అనేది ఎంత నిజమో మాకే కాదు ప్రజలకు కూడా తెలుసు. మరి వీటికి సమాధానాలు కూడా చెప్తే అసలు ఎంత క్లారిటీ ఉంది, నిజాలేంటి జనానికి అర్థమవుతాయి అని జగన్ అంటూ ఉన్నారు. అందుకోసమే బహుశా ఇలాంటి క్వశ్చన్స్ వేసే ఉద్దేశంతోనే అనంతపురం సభ కంటే ముందే ప్రెస్ మీట్ పెట్టడమే కాదు, చంద్రబాబు ప్రసంగం కంటే ముందే జగన్ క్వశ్చన్స్ సంధించారు. మరి ఇలాంటి ప్రశ్నలకి అనంత సభలో కాకపోయినా అతి సమీప భవిష్యత్తులో అయినా సమాధానం ఎక్స్పెక్ట్ చేయగలమా కూటమి నేతల నుంచి కానీ చంద్రబాబు నుంచి కానీ? మీరేమంటారు?